మనం ఎలాంటి వాళ్ళం అంటే టీ ఆకు కల్టివేషన్ లో పెస్టిసైడ్ వాడకం ఎక్కువైంది అంటే రేపటి నుంచి మనం టీ తాగాల వద్దా అనేది ఈ రోజు టీ తాగుతూ ఆలోచిస్తాం. ఇండియా రన్స్ అనే చాయ్, ఇది ఒక చాయ్ పాయింట్ అనే ఒక చాయ్ స్టార్ట్అప్ యొక్క స్లోగన్. ఇట్స్ వెరీ ట్రూ. ఇంక్లూడింగ్ మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నా, వర్క్ లోకి దిగాలన్నా ఒక మంచి టీ అనేది ఖచ్చితంగా అవసరం. అంతెందుకు ఇప్పుడు ఈ వీడియో చేసే ముందు కూడా ఒక మంచి టీ తాగే నేను ఈ వీడియో అయితే మొదలు పెట్టాను. మన ఇండియన్ టీ ఇండస్ట్రీలో ఒక బ్యూటీ ఏంటి అంటే, చదువు రాని ఆ రోజు బతికితే చాలు అనుకున్న వాడి దగ్గర నుంచి హార్వర్డ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన అమ్లిక్ బ్రిజ్రాల్ దాకా దీనిలోనే ఉన్నారు. టీ అనేది ఒక బిజినెస్ కంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. ఇది మన ఇండియన్ కల్చర్. అందుకనే ఈ రోజు ఇండస్ట్రీ ఇన్సైట్స్ లో భాగంగా మనం టీ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. బై ద వే, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఈ ఇండస్ట్రీ ఇన్సైట్స్ వీడియో అయితే మేము ట్యూస్డే రోజు చేస్తున్నాము. రిమైనింగ్ థర్స్డే రోజు వీక్లీ రీక్యాప్ అయితే ఉంటుంది. సండే రోజు మై స్టార్ట్అప్ జర్నీ అని, ఇప్పటి వరకు నేను ఏమేమి చేశాను, ఏమేమి చేయబోతున్నాను అనేది కూడా కంప్లీట్ గా మేము మై స్టార్ట్అప్ జర్నీలో ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు ఆ వీడియోలో నేనేం చేస్తున్నాను అనే దానికంటే కూడా మీరు ఒక స్టార్ట్అప్ ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ ఛానల్ ముందుకు పోవాలి, ఇలాంటి కంటెంట్ మీకు కావాలి అంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్సైట్స్ లోకి వెళ్తాం. వరల్డ్స్ టీ ఇండస్ట్రీ 2023 గాను $120 బిలియన్ అయితే ఉంది. అంటే 10 lakh crores రూపీస్ వర్త్ ఈ టీ ఇండస్ట్రీ అయితే చేస్తుంది. 2028 గాను అంటే ఆల్మోస్ట్ ఒక 5 years లోనే ఇది 30% ఇంక్రీజ్ అయితే చూపిస్తుంది. $160 బిలియన్ గా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో అయితే 13.3 lakh crores రూపీస్. అయితే మన ఇండియన్ టీ ఇండస్ట్రీ 2023 గాను $11 బిలియన్ గా ఉంది, 92,000 crores. అయితే బై 2032 కి $15 బిలియన్ కి అయితే రీచ్ అవబోతుంది, 1.25 lakh crores. అయితే మన ఇండియా నుంచి టీ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి $790 మిలియన్ కి. అంటే 6,600 కోట్ల రూపాయలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ ఇన్సైట్స్ లో మార్కెట్ సెగ్మెంట్స్ కూడా చూస్తాము. టీ ఇండస్ట్రీలోకి వచ్చేసి టీ టైప్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనే మార్కెట్ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇండియన్ ఇండస్ట్రీ రెగ్యులేటరీస్ గనక చూసుకుంటే మనం 100% ఎఫ్డిఐ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ 100% ఈ ఇండస్ట్రీలో అయితే మనం చూస్తున్నారు. యూజువల్ గా ఇంతకు ముందు చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పటికి 51% అనేది ఇండియా ఉండాలి, 50% అనేది ఫారెన్ లో ఉండాలి. అండ్ ఈ కామర్స్ 100% ఎఫ్డిఐ చేసిన తర్వాత ఎంత గ్రో అయిందో మీకు తెలుసు. సో టీ ఇండస్ట్రీలో కూడా 100% ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది. అయితే ఇండియన్ గవర్నమెంట్ తరఫున 25% వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ కి అయితే చేసిన ఎక్స్పెండిచర్ ని రీఇంబర్స్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు. యూజువల్ గా ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ అంటే మీరు అక్కడ ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఖర్చులు కానీ, అక్కడ స్పేస్ ఖర్చు కానీ, అక్కడ ప్రొజెక్ట్ చేసే విధానం కానీ, ఇంకా వేరే ప్రమోషనల్ మెథడాలజీ కానీ 25% అయితే రీఇంబర్స్ చేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా ప్రొడక్ట్ క్వాలిటీని, ప్యాకేజింగ్ ని సపోర్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ కంప్లైన్స్ లో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి నార్త్ ఇండియన్ టీ గార్డెన్స్ నుంచి 100% ఆక్షన్ అనేది ఈ డస్టీ మీద ఉంది. ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల ఇండియన్ టీ ఎక్స్పోర్ట్స్ అనేది బూస్ట్ అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు స్వాట్ అనాలిసిస్ ఆఫ్ టీ ఇండస్ట్రీ చూద్దాం. ముందుగా టీ ఇండస్ట్రీలోని స్ట్రెంగ్త్ వచ్చేసి, టీ అనేది మన ఇండియాతో పాటు చైనా అండ్ యూకే లాంటి కంట్రీస్ కి ఇది కల్చర్ గా అయిపోయింది. ఇంకా వచ్చేసి టీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎగ్జిస్టింగ్ సప్లై చైన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏ ఇండస్ట్రీ కూడా సప్లై చైన్ అనేది వెరీ కీ ఇంపార్టెంట్ అండి. అండ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ ద టీ అనేది చాలా డైవర్స్ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ అయ్యాయి. అయితే వీక్నెసెస్ కిందకు వస్తే లేబర్ డిపెండెంట్ ఎక్కువ ఉంది. లేబర్ వచ్చేసి ఎక్కువ స్ట్రైక్స్ కి వెళ్ళినా కానీ, లేకపోతే వాళ్ళ వేజెస్ ని ఇంక్రీజ్ చేసినా కానీ ఎక్కువ ఎఫెక్ట్ ఈ ఇండస్ట్రీ మీద పడే అవకాశం అయితే ఉంది. అండ్ క్లైమేట్ డిపెండెన్సీ కూడా ఎక్కువ ఉంది దీంట్లో. పెస్టిసైడ్ యూజేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. సో కన్సూమర్ అనే వాళ్ళు డే బై డే హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోతుంది కాబట్టి ఇది ఒక కన్సర్న్ గా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆపర్చునిటీస్ చూద్దాం. స్పెషాలిటీ టీ డిమాండ్ ఇంక్రీజింగ్. అంటే స్పెషాలిటీ టీస్ అంటే టీని ఒక హెల్త్ డ్రింక్ గా చూస్తున్నారు. స్పెషాలిటీ టీ వచ్చేసి చాలా వెరైటీ ఆఫ్ టీస్ అనేది మనకి పెరిగిపోయాయి. వాటిల్లో మరి ముఖ్యంగా చెప్పాలంటే మనం గ్రీన్ టీ కావచ్చు, తులసి టీ కావచ్చు, ఈ స్పెషాలిటీ ప్రీమియం టీస్ కి అయితే ఎక్కువ డిమాండ్ అయితే పెరిగింది. ఇంకా వచ్చేసి ఆఫ్రికన్, సౌత్ ఏషియా మార్కెట్స్ లో గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. అక్కడ స్లోగా డిమాండ్ అయితే పెరుగుతుంది. అండ్ మీకు అందరికీ తెలిసిందే ఈ కామర్స్ అండ్ ఇప్పుడు కొత్తగా D2C బ్రాండ్స్ అంటే వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి వాళ్ళు
ఒక టీ బ్రాండ్ ని అయితే వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, అట్లాగా డైరెక్ట్ టు కన్స్యూమర్ పేరు మీద. సో ఇవన్నీ కూడా టీ ఇండస్ట్రీ గ్రోత్ కి అయితే తోడ్పడుతున్నాయి. అండ్ ఇప్పుడు థ్రెడ్స్ కనుక చూసుకున్నట్టయితే మనం కాఫీ కన్సంప్షన్ అయితే పెరిగిపోయింది. దీని ఒక థ్రెట్ గానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే టీ కాఫీ తాగాలన్నప్పుడు ఏదో వన్నే చూస్ చేసుకుంటారు కాబట్టి. క్లైమేట్ చేంజ్ అనేది కూడా డిపెండ్స్ అండి. మీకు తెలుసు టీ అనేది ఎక్కడ పండిస్తారు, హిల్ స్టేషన్స్ లో పండిస్తుంటారు. కూల్ వాతావరణం ఉండాలి, సేమ్ టైం డ్రై ఉండాలి, ఇటువంటి క్లైమేట్ లోనే ఎక్కువ పండిస్తుంటారు. ఎకనామిక్ అండ్ రెగ్యులేటరీ కాజెస్ ఈ థ్రెట్స్ అనేవి యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఎకనామిక్ డౌన్ టర్న్ అనేది మనం చూసినప్పుడు ఎక్కువగా ఈ లగ్జరీ అంటే ఈ టీ ఇండస్ట్రీలో కూడా మనం ఈ స్పెషాలిటీ టీ అనేది లేకపోతే ఒక ప్రీమియం క్వాలిటీ టీని స్కిప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అదే విధంగా రెగ్యులేటరీస్ అంటే ఇప్పుడు ఈ పెస్టిసైడ్ వాడకం ఎక్కువైనా లేకపోతే మనం ఎక్స్పోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాము అండ్ టీ కల్టివేషన్ గ్రోత్ అయితే ఇక్కడ తగ్గింది అనుకున్నప్పుడు మేబీ గవర్నమెంట్ ఒక్కోసారి ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది హైపోథెటికల్ సినారియో అండి. ఇది ఎప్పుడో అంటే మనకి ముందటే తెలుస్తూ ఉంటుంది ఎలా వాతావరణం చేంజ్ అవుతుంది ఏంటి అనేది. ఇవండి స్వాట్ అనాలిసిస్. ఈ ఇండస్ట్రీ ఇన్సైట్స్ నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్వాట్ అనాలిసిస్ అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈ స్వాట్ అనాలిసిస్ చూసాం. చాలా మనకి వీక్నెసెస్ గానీ థ్రెట్స్ గానీ ఉన్నాయి. అయితే వీటిల్ని మనం ఈ టెక్నాలజీ ట్రెండ్స్ ఏమన్నా వీటిల్ని మిటిగేట్ చేస్తున్నాయో లేదో ఇప్పుడు చూద్దాం. ఏఐఎంఎల్ ని ఈ టీ ఇండస్ట్రీ అనేది యూజ్ చేసుకోబోతుంది. ఇవి ఏ ఏరియాస్ లో అంటే వెదర్ ప్యాటర్న్స్ ని, ప్రిడిక్షన్స్ ని అనలైజ్ చేయడానికి, సాయిల్ హెల్త్ ని మానిటర్ చేయడానికి, టీ ప్లాంట్స్ డిసీజెస్ ని డిటెక్ట్ చేయడానికి అండ్ ఈ మానిటరింగ్ సిస్టమ్స్ ఏ టైంలో మనకి ఈ టీ కల్టివేషన్ అనేది హార్వెస్టింగ్ వచ్చేది అనేది నోటిఫికేట్ చేయడానికి, వీటన్నిటిలో కూడా ఏఐఎంఎల్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే డేటా అనలిటిక్స్ అనేది ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఇన్సైడ్ డేటా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే డేటా అనలిటిక్స్ యూజ్ చేస్తున్నారు. టీ ఇండస్ట్రీలో కూడా సేమ్ టైం ప్యాకేజింగ్ కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కి మనం ఈ డేటా అనలిటిక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ని ఆటోమేట్ చేసుకోవడానికి మనం ఇన్ జనరల్ గా మనం ఒక చిన్న ఒక 1,50,000 మిషన్ ఏదో ఒకటి మనం తీసుకొని యూజువల్ గా ప్యాకేజ్ చేసుకుంటాం, లేకపోతే మాన్యువల్ గా ప్యాకేజింగ్ చేస్తాం. బట్ వెన్ బిజినెస్ స్కేల్స్ ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ని మనం ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కన్స్యూమర్ ట్రెండ్స్ చూద్దాం. మన ఇండియా నుంచి 96% ఎక్స్పోర్ట్స్ వచ్చేసి బ్లాక్ టీ అండి. అండ్ మీకు అందరికీ తెలిసిందే కన్స్యూమర్ అనే వాళ్ళు ఎక్కువ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు కాబట్టి ఎక్కువ ఈ ఆర్గానిక్ స్పెషాలిటీ టీస్ అంటే హెర్బల్ టీస్ గానీ ఎక్కువ అయిపోతున్నాయి. అదే విధంగా ఫ్లేవర్ టీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా మనం ఆపర్చునిటీస్ చూసేటప్పుడు మనం స్వాట్ అనాలిసిస్ లో ఆపర్చునిటీని అండ్ ఈ కన్స్యూమర్ ట్రెండ్స్ కనుక మనం ఈ రెండింటిని క్లబ్ చేసి చూసుకుంటే ఏమేమి ఆపర్చునిటీస్ ఈ టీ ఇండస్ట్రీలో ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. అయితే మనం మిగతా కంట్రీస్ అంటే చైనా లాంటి కంట్రీస్ తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనం వాల్యూ అడిషన్ లో ఈ టీ ఇండస్ట్రీలో ఇంకా వెనుకబడి ఉన్నామనే చెప్పుకోవాలి. అయితే ఏమేమి వాల్యూ అడిషన్స్ అనేది మనం ఈ టీ ఇండస్ట్రీలో చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. అంటే ఈ టీ ద్వారా టీ వైన్స్ తయారు చేయొచ్చు, టీ సోప్స్ తయారు చేయొచ్చు, టీ ప్రోటీన్, కార్బోనేటెడ్ టీ, ఇన్స్టెంట్ మిల్క్ టీ, ఇన్స్టెంట్ బ్లాక్ టీ అండ్ ఇంకా టీ సాస్ లాంటివి ఎన్నో వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ అయితే మనం ఈ టీ ఇండస్ట్రీకి సంబంధించి చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టీ ఇండస్ట్రీ అండి. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తూనే ఉన్నాను. మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఇండస్ట్రీ ఇన్సైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 10 minutes లేకపోతే 8 to 10 minutes లాంటి ఈ వీడియోలో మీరు ఒక కంప్లీట్ ఇండస్ట్రీ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. మేబీ ఇన్ డెప్త్ కి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే ఎక్కువ మందికి బోర్ కొట్టేసే అవకాశం ఉంది కాబట్టి మనం వెరీ షార్ట్ టైం లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని ఇండస్ట్రీ గురించి అయితే తెలుసుకుంటున్నాం. మీకు ఈ ఇండస్ట్రీ ఇన్సైట్స్ లో ఏమన్నా డౌట్లు ఉన్నాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్నా ఈ ఇండస్ట్రీ ఇన్సైట్స్ లో మనం యాడ్ చేయాలన్నా, కొత్త ఇండస్ట్రీ గురించి మీరు తెలుసుకోవాలి అన్నా ప్లీజ్ డు కామెంట్. ఇంత ముందు కూడా కొందరు కామెంట్ చేశారు, వాళ్ళ వీడియోస్ అయితే మేము రీసెర్చ్ లో ఉంచాము. ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ గురించి మేము వీడియోస్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సబ్స్క్రిప్షన్, లైక్, షేర్స్, కామెంట్స్ అనేది ఖచ్చితంగా ఇట్స్ మీన్ అ లాట్ అండ్ ప్లీజ్ డూ దాట్. థ్యాంక్ యూ.